ఉంది. సరే, సప్తగిరి ప్రసాద్ గారు మాట్లాడతారు. ప్రసాద్ గారు చెప్పండి సార్. సార్, ముందుగా ఏబిఎన్ వారికి ముఖ్యంగా ఆ రోజు ఈ న్యూస్ని ఒక డిస్కషన్గా తీసుకున్నందుకు మీకు, యాజమాన్యానికి, సిబ్బందికి, సాంకేతిక సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే పత్రికల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, ఒక న్యూస్ ఛానల్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్. ఎవరైతే నోరు లేని వాడు ఉన్నాడో, ఎవరైతే బలహీనుడున్నాడో, ఎవడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని, ఎవరైతే అరాచక శక్తులు ప్రశ్నించలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడో వాడి పక్షాన మన గొంతుగా వినిపించడమే ఒక న్యూస్ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సంగారెడ్డికి చెందిన సతీష్ 2022లో అతని కారు తీసుకెళ్ళింది ఎవరో కాదు, వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ ఎవరైతే అతని అనుచరులు తీసుకున్నారు కారు. తీసుకున్న తర్వాత నెల అతనికి కారుకి రెంట్ కట్టాల్సిందే, రెంట్ కట్టాలా. ఎందుకంటే అతనికి అదే బతుకు తెరువు. ఆ వచ్చేటువంటి రెంట్లలో ఈఎంఐ కాస్త కట్టుకుంటూ ఆ మిగిలినటువంటి డబ్బుతో తన కుటుంబాన్ని నడుపుకోవాలి. నన్ను అడిగితే ఒక్కొక్క వెహికల్ కి యావరేజ్ 30,000 అన్న చెల్లించాల్సి ఉంటుంది. నా ఎక్స్ప్రెషన్ ప్రకారం 1,80,000 నెల లెక్కేసి కట్టాలి అతనికి. ఆ 6 వెహికల్స్ కి ఆన్ యావరేజ్ 30,000 వేసుకుంటే కూడా వాళ్ళు దాదాపు 4 సంవత్సరాల డబ్బు చెల్లించకపోగా వెహికల్స్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవటము వల్ల అతను బాగా ఆర్థికంగా ఇబ్బంది పడిపోయాడు. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు అక్కడ పోలీసులు కూడా సీరియస్ గా తీసుకొని, ఇప్పుడు సతీష్ కూడా కోరుతున్నది అదే, సీరియస్ గా తీసుకోవాలి. ఎవరైతే ఈ కార్లు వాడుకున్నారో వారి నుంచి ఆ రెంట్ కట్టి ఇచ్చే ప్రయత్నం చేయాలి ఆయనకి. అప్పుడు ఆ నష్టపరిహారం చెల్లిస్తే ఆయనకి ఇంకా న్యాయం జరుగుతుందేమో. అది ఇక్కడ టెక్నికల్ గా ఏంటంటే చేయాలి. 4 సంవత్సరాల పాపం సతీష్ యొక్క వెహికల్స్ నన్ను అడిగితే ఒక్కొక్క వెహికల్ యొక్క కాస్ట్ ఆన్ యావరేజ్ 12 లక్షల నుండి 10 లక్షల నుండి 12 లక్షలు దాకా ఉండొచ్చు. ఇంకా క్రిస్టాలు, ఇన్నోవాలు అయితే 30 లక్షలు 35 లక్షలు ఉంటుంది. అవి ఈ వెహికల్స్ అన్ని తీసుకొని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం, ఇతను ఈఎంఐ కట్టుకోలేకపోవడం, బాగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ అయి ఉంటాడు. ఈ 4 సంవత్సరాలు వాళ్ళు వేధింపులు చేయటం, ఇతను కొట్టడం, ఇడుపులపై ఎస్టేట్ లో పెట్టి బంధించడం, చంపడానికి ప్రయత్నించడం, ఇవంతా కూడా నేరం కింద వస్తుంది. 4 సంవత్సరాలు స్పందించలేనటువంటి స్పందించలేని పోలీసులు మన ఏబిఎన్ లో డిబేట్ పెట్టడం, సతీష్ మన టీడీపీ ఆఫీస్కి రావడం, వల్లరామయ్య గారు చొరవ తీసుకుని కడప జిల్లా ఎస్పీ గారితో మాట్లాడడం, ఇవన్నీ కూడా 1 వీక్ స్పాన్ ఆఫ్ టైంలోనే 4 సంవత్సరాల్లో జరగని న్యాయాన్ని కరెక్ట్ గా 1 వీక్ స్పాన్ ఆఫ్ టైంలో అతని వెహికల్ అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ టోటల్ క్రెడిట్ గోస్ టు ఏబిఎన్ అండ్ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఏబిఎన్ వారు లైవ్ లోకి తీసుకురావటం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెస్పాండ్ కావటం, మీరు కూడా ఆ రోజు చొరవ తీసుకుంటా అన్నారు, వర్ల రామయ్య గారికి చెప్పడం, మీరు కూడా కృషి చేశారు బాధితులకు న్యాయం చేయాలన్న ఇదితో అడిగాము. లైవ్ లో కూడా నేను కడప జిల్లా ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందాక మీరు కూడా ప్లే చేశారు. ఈ న్యూస్ వైరల్ బాగా అయింది. ఎప్పుడైతే వైరల్ బాగా అవడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు రాకూడదు. ఎందుకంటే నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ప్రజలకు అందించే సేవలను బట్టే, అధికారులు పనిచేసేటువంటి తీరును బట్టే ప్రభుత్వానికి పేరు వస్తుంది. పబ్లిక్ డెలివరీ సిస్టమ్ ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్గా ప్రభుత్వం పట్ల ప్రజలకు మంచి అభిప్రాయం కలుగుతుంది. ప్రభుత్వం చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరుగుతూ మళ్ళీ తిరుగుతూ ఏళ్ల తరబడి తిరుగుతూ ఉంటే అల్టిమేట్ గా మేము ఎన్ని పథకాలు ఇచ్చినా, ఏది ఇచ్చినా ప్రభుత్వం పట్ల ఒక మంచి అభిప్రాయం రాదు పబ్లిక్ కి. అల్టిమేట్ గా వాని కోపాన్ని, వాని ఆవేశాన్ని, ఆక్రోశాన్ని ఓటు రూపంలో చూపిస్తారు. కాబట్టి పబ్లిక్ డెలివరీ సిస్టమ్ ప్రభుత్వం బాగా పనితీరు ఉండాల. ఇప్పుడు ఒక వారంలోనే, అప్పుడు సతీషే చెప్తున్నాడు లైవ్ లో, 4 సంవత్సరాలు పట్టించుకొని పోలీసులు ఒక వారంలో నా వెహికల్స్ నాకు అప్పచెప్పేశారు. అది 4 సంవత్సరాలు తిరిగాడు, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాడో. సంగారెడ్డి నుండి పులివెందులకు రావటం, ఇక్కడ ఉండటం, తన దోస్తులు 3-4 రావటం, వాళ్ళు భోజనాలు తినటం, వాళ్ళ ఆ రూములో ఉండటం, ఇవన్నీ కూడా అతని పైన బర్డనే కదా. వెహికల్స్ కాస్ట్ ఎంత ఉందో దాంట్లో 25% ఆఫ్ ఎక్స్పెండిచర్ పెట్టుంటాడు. మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వారంకంతా రెస్పాండ్ అతని వెహికల్స్ అతనికి అప్పచెప్పింది. నేను మళ్ళీ కూడా ఈ చర్చ ద్వారా సంగారెడ్డి పోలీసులు విజ్ఞప్తి చేయటము, అదేవిధంగా రాష్ట్ర పోలీసులు, పులివెందుల పోలీసులు, వేంపల్లి పోలీసు వారు విజ్ఞప్తి చేయటం,
ఆ 4 సంవత్సరాల రెంట్ కూడా అతనికి రికవరీ చేసి ఇవ్వాల్సిందే. అదే విధంగా అతని మెంటల్ ఎగోని, అతని మానసిక ఒత్తిడికి గురి చేశారు, భయపెట్టారు. అతని యొక్క ఆస్తిని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు, అతన్ని కిడ్నాప్ చేసి నిర్బంధించారు. ఇవన్నీ క్రైమ్ కిందే వస్తుంది. తక్షణం ఎఫ్ఐఆర్ కట్టాలా. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ కార్లు సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గౌరవ భారతమ్మ యొక్క కాన్వాయ్లో కూడా తిరిగినట్టు మన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఏదైతే సతీష్ కార్లు వాళ్ళు వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు తెచ్చుకొని మెడికల్ కాలేజీలో పెడతామని చెప్పి తెచ్చుకున్నారు. కానీ వీళ్ళు మెడికల్ కాలేజీలో పెట్టారు, ఏం చేశారు మనకేం తెలుసు. రెడ్ శాండ్లే దోలినారు దాంతో. ఎవడు తెలుసు, మనకు తెలుసు. క్యాష్ అంటారు నాకు ఖచ్చితంగా. ఈ కారు వీళ్ళకి మామూలు సార్, ఇది ప్రొఫెషన్. ఇది సార్ అందుకనే ఇప్పుడు ఆ లోకల్ పోలీసులు కూడా ఒకటే, మా అందరం విజ్ఞప్తి చేసేది, మేము విజ్ఞప్తి చేసేది ఒకటే. ఆ రెంట్ ఏదైతే 3.5-4 సంవత్సరాలు ఆ కార్లని వాడుకున్నారో ఆ రెంట్ కూడా బాధితుడు సతీష్ కి ఇప్పించాలి. అవును, ఇప్పించాలి. పైగా ఈ యొక్క ఆరోపణ ఏదైతే ఉందో, మాజీ ముఖ్యమంత్రి గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గౌరవ్ భారతమ్మతో ఉన్న కాన్వాయ్లో కూడా ఈ వెహికల్స్ తిరిగినట్టు క్రిస్టల్ క్లియరిటీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. దాన్ని కూడా ఆ ఆస్పెక్ట్ లో కూడా ఎంక్వైరీ చేయాలి. వీళ్ళు ఏ పర్పస్ కోసం ఈ కార్లు వాడుకున్నారు, వినియోగించుకున్నారు అనే ఆస్పెక్ట్ లో కూడా చేయాలా. అప్పుడే బాధితులకి సంపూర్ణ న్యాయం జరిగినట్టు అవుతుంది. మళ్ళీ కూడా నేను ఈ చర్చ ద్వారా నేను హృదయపూర్వకంగా ఏబిఎన్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక సామాన్యుడి పక్షాన ఇప్పుడు ఏబిఎన్ వాళ్ళకి ఎన్నో న్యూస్లు ఉంటాయి. ఇవి టాప్ విఐపీస్ ఇంటర్వ్యూస్ చేసుకోవచ్చు, పెద్ద పెద్ద సెలబ్రిటీల యొక్క వాయిస్ తీసుకొని ప్లే చేసుకోవచ్చు. కానీ సామాన్యుడి యొక్క వాయిస్ ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది, ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఒక బాధితుడికి మేలు జరిగింది. ఒక కుటుంబం అతనే చెప్తున్నాడు, నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చినట్టుంది అని చెప్తున్నాడు అతను సతీష్. అవును, కన్నా ఏం సాటిస్ఫికేషన్ కావాలి ఒక న్యూస్ ఛానల్ కి, ఒక వ్యక్తికి? వాట్ మోర్? సార్ ఒకసారి గత డిబేట్ లో మాట్లాడిన ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను, తర్వాత సుబ్బారావు గారి వాయిస్ తీసుకుంటాను. ప్లీజ్. ఏం చెప్తారు ఫైనల్ గా? అంటే ఆ పోలీస్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఈ రకంగా ఇబ్బంది చేసినందుకు. మీరు ఈ అంశాన్ని కూడా చెప్తున్నారు వారు. అంటే వర్లరామయ్య గారి దృష్టికి మరొకసారి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందేమో. ఎందుకంటే పోలీస్ అధికారులు కూడా వినకపోతే, బాధితుడికి న్యాయం చేయకపోతే ఎలా సార్? తప్పకుండా. ఇప్పుడు మనం మాట్లాడుకుని చెప్పాలి న్యాయమే కదా. తప్పకుండా ఈ విషయాన్ని నేను కూడా వర్లరామయ్య గారి నోటీస్ లోకి తీసుకెళ్తాను. సార్ మొత్తం సార్ చెప్తే కూడా వాళ్ళు పోలీసులు రెస్పాండ్ కాలేదు అంటే ఇంకా దాని గురించి నేను లైవ్ లో చెప్పకూడదు. వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ ఏ స్థాయిలో ఉందో. అవును.